తమిళనాడులో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. దళపతి విజయ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ పై సస్పెన్స్ తొలగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ రాజేంద్ర అరలేకర్ను విజయ్ కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. పార్టీ సంఖ్యాబలం, మద్దతిస్తున్న పార్టీలకు సంబంధించిన డీటెయిల్స్ ను రాజేంద్రకు అందజేయబోతున్నారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే గురువారం విజయ్ ఒక్కరు మాత్రమే ప్రమాణం చేస్తారని, 1-2 రోజుల్లో మంత్రివర్గం కొలువు తీరబోతుందన్న ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీవీకే బలం 108 కాగా, విజయ్ తిరుచి ఈస్ట్ సీటును వదులుకుంటే పార్టీ బలం 107కు తగ్గుతుంది. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు టీవీకేను సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో కలుపుకుంటే టీవీకే సంఖ్యాబలం 112కు చేరింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 6 ఎమ్మెల్యేలు అవసరం. ఇదిలా ఉంటే విజయ్ కు మద్దతిచ్చేందుకు అన్నా డీఎంకేలోని ఓ వర్గం మొగ్గు చూపుతోంది. అయితే అన్నా డీఎంకే చీలిక వర్గంతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై విజయ్ పార్టీ సీనియర్లతో చర్చిస్తున్నారు. మరోవైపు చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పీఎంకే పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు సైతం విజయ్ టీఎంకే పార్టీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సిపిఐ, సిపిఎం కు చెందిన చెరో 2 ఎమ్మెల్యేలు, డిఎంటీకు చెందిన 1 ఎమ్మెల్యే సైతం విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు. వీరితో కలుపుకొని టీవీకే బలం 123కు చేరుతుంది. దీంతో విజయ్ కు అన్నా డీఎంకే మద్దతు అవసరం ఉండదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పీఎంకేకి ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. దళపతి విజయ్ కు గవర్నర్ అపాయింట్మెంట్ పై సస్పెన్స్ తొలగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ రాజేంద్ర అరలేకర్ ను విజయ్ కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. పార్టీ సంఖ్యాబలం, మద్దతిస్తున్న పార్టీలకు సంబంధించిన డీటెయిల్స్ ను రాజేంద్రకు అందజేయబోతున్నారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే గురువారం విజయ్ ఒక్కరు మాత్రమే ప్రమాణం చేస్తారని, 1-2 రోజుల్లో మంత్రివర్గం కొలువు తీరబోతుందన్న ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ 2 చోట్ల నుండి పోటీ చేశారు. ఒక్కదాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విజయ్ సంఖ్యా బలం 107కు తగ్గిపోతుంది. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు టీవీకేను సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో కలుపుకుంటే టీవీకే సంఖ్యాబలం 112కు చేరింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 6 ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఇదిలా ఉంటే విజయ్ కు మద్దతిచ్చేందుకు అన్నా డీఎంకేలోని ఒక వర్గం మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్నా డీఎంకే చీలిక వర్గంతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై విజయ్ పార్టీ సీనియర్లతో చర్చిస్తున్నారు. మరోవైపు చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా కూడా ఒక అంచనాగా మనం తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే పీఎంకే పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు సైతం విజయ్ టీఎంకే పార్టీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.